గుంటూరు చంద్రమౌళి నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై కొందరు యువకులు రాళ్లు దాడి చేశారు. దీంతో కార్యాలయం 3 ఫ్లోర్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ రోజు పార్టీ ఆఫీస్ ని ప్రారంభించాలి అనుకున్నారు విడుదల రజనీ. అయితే ప్రారంభం కాకముందే ధ్వంసం చేశారు ఆగంతకులు. ప్రస్తుతం రజనీ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఇక గుమిగూడిన గుంపుపై లాఠీచార్జ్ కూడా జరిగింది. కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై కొందరు యువకులు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ రోజు విడుదల రజనీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ లోపే ఇలా దాడి జరిగింది. దాడి చేసిన వారిలో కొంతమంది యువకుల్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజనీ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించాయి. మా ప్రతినిధి నాగరాజు ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నాగరాజు, ఒక పక్క ఈ రోజు ఆఫీస్ ని ప్రారంభించాల్సి ఉంది, మరి ఈ లోపే దాడి జరిగింది. ఇవాళ ప్రారంభోత్సవం ఉండబోతోందా? ఈ జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటికే ఈరోజు పార్టీ కార్యాలయం యథావిధిగా జరుగుతుందని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా ప్రకటించడం జరిగింది. అయితే అర్ధరాత్రి ఏదైతే నూతన సంవత్సరం వచ్చిందో ఆ నూతన సంవత్సరం వచ్చిన సందర్భంగా 12 గంటల సమయంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడటం జరిగింది. ఎక్కడైతే పార్టీ కార్యాలయం ఉందో ఆ పార్టీ కార్యాలయం ఎదురుగానే కూడా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. దీన్ని ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఈ సర్కిల్ వద్ద దగ్గర నుంచే రాత్రి గొడవ అయితే ప్రారంభమైంది. ఇక్కడ కొంతమంది యువకులు రావడం, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం, అదేవిధంగా కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకొని కూడా ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ పెద్ద ఎత్తున కూడా హంగామా చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి అత్యంత సమీపంలోనే ఇటు పక్కగా ఇక్కడ పార్టీ కార్యాలయం అయితే ఉంది. పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈరోజు 10:30 గంటల సమయంలో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి ఒక్కసారిగా వచ్చిన కొంతమంది కుర్రవాళ్ళు పార్టీ కార్యాలయానికి సంబంధించి అద్దాల మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. అదేవిధంగా కొంతమంది వర్కర్స్ కింద ఫ్లోర్లో పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న క్రమంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా యువకులు రావడం, చాలా పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేయడంతోనే ఒక్కసారిగా పోలీసులంతా అలర్ట్ అయి ఉన్నారు. అయితే రాత్రి ఏదైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు యువకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అనేక సర్కిల్లో కూడా పోలీసులు ముందుగానే భద్రతను పెంచడం జరిగింది. పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. అయితే పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటం, వచ్చిన యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది యువకుల చేతుల్లో టీడీపీ జెండాలు ఉన్న వాళ్ళు కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. దీంతో ఇక్కడ ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలంతా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఒకవైపు నుంచి ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి హడావుడి జరుగుతుంటే మరొక వైపు లక్ష్మీపురంలో కూడా కొంతమంది అక్కడ వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా ఘర్షణ పడ్డారు. టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తలు కూడా జెండాలు పట్టి అడ్డుకోవడంతోనే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది దాదాపుగా 10 నుంచి 15 మంది యువకులను అయితే ఇప్పటికే గుర్తించి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ రోజు 10 గంటల సమయంలో యథావిధిగా పార్టీ కార్యాలయం అయితే ప్రారంభోత్సవం జరగనుంది.